భగారాధ్య త్రికోణ యంత్రమున ఆరాధింపబడునది. త్రికోణ యంత్రము అనగా శ్రీచక్రము. శ్రీచక్రము త్రిభుజములతో రూపొందించబడినది మరియు మధ్య త్రిభుజములో ఆమె పూజింపబడుతుంది అని ఈ నామానికి అర్థం. భ అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అని అర్థం. గా అంటే గమనము అని అర్థము. కాబట్టి భగ అంటే వెలుగుతూ గమించేవాడు, సూర్యుడు అని అర్థం. కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. శ్రీ విద్యా ఉపాసకులలో సూర్యుడు ఒకడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధిపత్యం ప్రసాదించింది. దీనితో సకల లోకారాధ్యుడయ్యాడు సూర్యుడు. అమ్మవారు బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిగే జ్యోతిస్వరూపం. శ్రీ విద్యోపాసన చేసే యోగులు ఈ కాంతిని తమ శరీరంలోనే అనుభవిస్తారు. భగారాధ్య అంటే ప్రకాశ చైతన్య రూపంలో ఆరాధింపబడినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును.